मंगलम गुरुदेवाय महनीय प्रबोधात्मने सर्वलोक शरण्याय साधुरूपाय मंगलम। ओम श्री 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 भगवान स्वामी आचार्य प्रबोधानंद योगीश्वराय मंगलम। ओम श्री 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 भगवान स्वामी श्री कृष्ण वासुदेवाय मंगलम। రంగు రంగు రూపు వాసన కలిగిన కర్పూరము అగ్ని చేత దహించబడి ఏ విధముగా శూన్యములో కలసిపోతున్నదో అదే విధముగా రూప నామ గుణములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత నా సర్వకర్మలను దహింపజేసుకుని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమవుతానని ప్రమాణం చేస్తున్నాను. విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూడులను జ్ఞానులను చేయ బయల్పడిన ఓ గురురాయ ఇదే నా మనస్పూర్వక వందనం. త్రైక సిద్ధాంత ఆదికర్త, హిందూ జ్ఞానధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి పాదపద్మలకు నమస్కరిస్తూ ప్రబోధ సేవా సమితి సభ్యులకు, హిందూ జ్ఞానవేదిక వారికి మరియు చక్కని శుభకరమైనటువంటి ఈ సాంప్రదాయ కార్యమును కేతించి దైవ జ్ఞానమును తెలియబోని వచ్చినటువంటి జిజ్ఞాసులందరికీ కూడా ధన్యవాదములు తెలియజేస్తూ ఈనాటి సాంప్రదాయ కార్యమును ప్రారంభిస్తున్నాము. మనమంతా ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాము అంటే ఈరోజు చాలా గొప్ప శుభదినంగా మనం భావించవచ్చు. ఎందుకంటే గురువు అనుగ్రహాయ పరమం గుహ్యం ఆధ్యాత్మ సంగీతం అన్నారు పెద్దలు. అంటే గురువు అనుగ్రహం లేకుండా తత్వ సారాంశము మనకు తెలియబడదు. ఈరోజు మనం కొంత తెలుసుకునే అవకాశాన్ని, ఈ సమయ సందర్భాన్ని మనకు దేవుడు ప్రసాదించినాడు అంటే అది ఆయన అనుగ్రహంలో భావిస్తూ మనం ఎందుకు ఇక్కడ సమావేశం అయ్యామంటే శ్రీమతి శైలజ శ్రీ ఆదినారాయణ గారి కుమార్తె ఇందుశ్రీ మోక్షిత అను అమ్మాయిని ఉద్దేశించి ఈరోజు మనము ఒక సాంప్రదాయ కార్యాన్ని చేయబోతున్నాం అన్నమాట. మనది భారతదేశము. మన దేశానికి ఒక బిరుదు ఉంది, హిందూ దేశము అని. హిందూ అంటే జ్ఞాని, హిందూ దేశము అంటే జ్ఞానుల దేశము అని. పూర్వం మన దేశంలోనే వశిష్ఠ విశ్వామిత్రాది బ్రహ్మర్షులు, వీర బ్రహ్మేంద్ర స్వామి లాంటి యోగులు ఎంతోమంది వెలసి ఉన్నారన్నమాట. అయితే ప్రపంచంలోనే ఆధ్యాత్మిక ఔన్నత్యంలో బ్రహ్మజ్ఞాన సారాంశంలో మన దేశము అగ్రస్థానంలో ఉంది. అప్పుడు ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. కానీ సాధారణ ప్రజానీకమైనటువంటి ఇప్పుడు మనము ఆ తత్వ సారాంశం కానీ, ఆధ్యాత్మిక భావం కానీ, దైవ కార్యంలో ఉన్నటువంటి అర్థం కానీ తెలియని పరిస్థితి ఏర్పడింది. కానీ ఆ రోజు మనకు పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం అన్నీ కూడా వరుస క్రమంగా తప్పకుండా ఎంతో భక్తిగా మనం చేస్తూ ఉన్నాం. కానీ యథార్థమైనటువంటి జ్ఞానానికి మనం దూరం అయిపోయాం. చూడండి, అందుకే పెద్దలు హెచ్చరించి చెప్పారు ఆ రోజు, అర్థము లేని కార్యములు వ్యర్థము. ఈరోజు మనము నియమాలంటూ, నిష్టలంటూ, పద్ధతులంటూ, పాటింపులంటూ చక్కగా ఈరోజు ఇదే చేయాలి అని చెప్పేసి చేస్తూ ఉన్నాము. కానీ ఎందుకు చేయాలి, ఆ విధంగా చేసిన వాళ్ళు కలిగే ప్రయోజనమైనటువంటి విషయాన్ని మనము మర్చిపోయాము. మర్చిపోవడం మనిషి వంతు అయితే తిరిగి దానిని గుర్తు చేయడం గురువు వంతు.
అందుకని పరమాత్మ భగవంతునిగా భూమి మీద అవతరించి ఆయన మనకు ప్రకటించినటువంటి జీవ బ్రహ్మైక్య సారాంశమైనటువంటి గొప్ప జ్ఞానాన్ని మన పూర్వీకులైన పెద్దలు తెలుసుకొని వాళ్ళు ఆచరించి తరించి మనటువంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో సమాజ శ్రేయస్సు కోసము వాళ్ళు ఏం చేశారంటే కార్యరూపంగా వాటిని తీర్చిదిద్ది మనకు అందించారు. వాటిని మనం ఇప్పుడేమంటున్నాము, హిందూ సాంప్రదాయంలో ఉంటున్నాం. మరొక తెలియజేస్తున్నాము, హిందూ సాంప్రదాయములు అంటే హిందూ మతానికి మాత్రమే పరిమితమైనవి కావు, ప్రపంచంలోని సకల మానవాళికి అవి సంబంధించినవి. ఇంకా బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పూర్వీకుల మతం లేవు, మతం అనే ప్రసక్తి అప్పుడు లేనే లేదు. వశిష్ఠ విశ్వామిత్రాది బ్రహ్మర్షులు ఉన్నప్పుడు ఈ మతాలు ఉన్నాయా చెప్పండి? వాళ్ళు బ్రహ్మజ్ఞానం తెలియలేదా? వాళ్ళు మనకు వివాహ కార్యాలు ఉన్నాయి చూడండి, పెళ్లి కార్యం, కృతయుగం నుంచి పెళ్లి కార్యం జరిగినట్టు మనకు చరిత్ర ఉంది కదా, అప్పుడు మతాలు ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడో, సృష్ట్యాదిలో దైవ సందేశం ఏదైతే ప్రకటింపబడిందో, దైవ ప్రవక్తలు ఏదైతే సత్యమును ప్రకటించారో వాటిని మాత్రమే వాళ్ళు అనుసరించారు, ఆచరించారు, తరించారు, మనకు కూడా అందించారు. కానీ ఈరోజు మనము వాటి యొక్క విషయమే తెలియకుండా అయిపోయాము. భేదాభిప్రాయాలతో అసూయ ద్వేషాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ తరుణంలో శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారాలకు అర్థాన్ని తెలియజేస్తూ ఆధ్యాత్మిక భావాన్ని ప్రకటిస్తూ స్వచ్ఛమైనటువంటి గ్రంథాలను అందించడం జరిగింది. వాటిలో ఈరోజు మనము ఒక సాంప్రదాయ కార్యాన్ని ఇక్కడ చేయబోతున్నాము. ముందే చెప్పాం కదా, ఇందుశ్రీ మోక్షిత అన్న అమ్మాయిని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ ఆ సాంప్రదాయ కార్యాన్ని మనం మొదలు పెడుతూ ఉన్నాం. ఏ ఉద్దేశంతో పెద్దలు దీన్ని చేశారు, దీనివల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమి, అంతకు ఈ కార్యంలో ఉన్నటువంటి దైవ భావం ఏమి అనేది చక్కగా తెలుసుకున్నాము. ప్రపంచంలో పవిత్రమైనది, విలువైనది, గొప్పది ఏదైనా ఉందా అంటే అది దైవజ్ఞానమే. అది మినహా మరేమీ లేవు. దానితో సంబంధపడేవైనా ఉండొచ్చు. చూడండి, దాంతో సంబంధపడి ఏమైనా ఉండొచ్చు. తీయగా ఉండేదాన్ని మనం పంచదార అంటాం, చక్కెర. అది పిండిలో కలిసింది అనుకోండి, ఆ పిండి కూడా తీగ అవుతుంది. ఆ వంటల్లో కలిసింది అనుకోండి, ఆ వంటలు కూడా తీగ అయిపోతాయి. ఆ పంచదారతో సంబంధం లేకుండా పెట్టుకున్నారు అనుకోండి, చప్పగా అయిపోతాయి. అంతే కదా. ఆ విధంగా ఆత్మజ్ఞానము చైతన్యమైనది, దైవికమైనది, ధర్మయుక్తమైనది. అది ఏ కార్యములో చేరుకుంటుందో దానినే సాంప్రదాయములు అన్నారు, దానినే దైవ కార్యములు అన్నారు, దానినే పవిత్ర కార్యములు అన్నారు. అంతేగాని జ్ఞానం లేకుండా కార్యాలు చేస్తే అవి దైవ కార్యాలు అనిపించుకోవు, శుభ కార్యాలని అనిపించుకోవు. కాబట్టి పవిత్రమైనది ఏంటంటే ఆత్మజ్ఞానము. అది మనిషికి తెలియాలంటే ఏం కావాలి? మనకు శ్రద్ధ అవసరము. ఇది శాసనం అన్నమాట. భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికి శ్రద్ధ కలిగి ఉంటాడో వానికి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం ఎవరైతే తెలుసుకుని ఉంటాడో వాడు శాంతియుతంగా బ్రతుకుతాడు. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. చూడండి ఎంత చక్కని సూత్రాలు భగవద్గీతలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ మనకు దేవుడు అందించినటువంటి ఈ సమయ సందర్భాన్ని ఈ కార్య నిమిత్తంగా చేసుకుని భగవంతుడు ఏమైతే ప్రకటించాడో భగవద్గీతలో ఆ చక్కని సందేశాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఎట్లా పెద్దలు ఏ ఉద్దేశంతో ఈ కార్యాన్ని ఏర్పాటు చేశారో, వాళ్ళ అభిప్రాయం ఏమిటో, వాళ్ళు దేనిని ఆధారం చేసుకుని మనకు ఆచరణయుక్తంగా ఈ పద్ధతులు పాటింపజేశారో ఆ మూల సారాంశాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాము స్వాముల వారి దివ్యమైన అనుగ్రహంతో. భగవద్గీతలో భగవంతుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. జ్ఞానం తెలుసుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు చూడండి, విజ్ఞాన యోగంలో మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పాడు భగవంతుడు, మయా సక్తమనా పార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తశృణు అన్నాడు. అంటే కాంచనాయందే కల్గి యోగం నచ్చి ఆశ్రయము లేదు నాకంటే నన్ను చుదలచి నన్ను సంపూర్ణమైన జ్ఞానంబు తోడ సంశయము లేక తెలిసేది సరణి వినుము. ఎంత గొప్ప విషయం చూడండి. కాంక్ష నాయందే కలిగిన అయింది ఇష్టంతో నువ్వు జ్ఞానం తెలుసుకోవాలనే శ్రద్ధతో నువ్వు కానీ తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే నీకు అనుమానం లేనటువంటి సమాధానాన్ని నీకు తెలియజేస్తాను, నీ సమస్యలను పరిష్కరింపే గొప్ప తత్వజ్ఞానాన్ని నీకు తెలియజేస్తాను, భవబంధ విమోచనటువంటి దివ్య సారాంశాన్ని నీ బుద్ధికి అందిస్తానంటున్నాడు. ఎవరు? భగవంతుడు.
కాబట్టి పరమాత్మ ధర్మమును ఉద్ధరించుటకు భూమి మీద అవతరిస్తే ఆయన ఏమంటాము? భగవంతుడు అంటాము, లేక యోగీశ్వరుడు అంటాము, లేక ఆదరణకర్త అంటాము, లేక ప్రభువు అంటాము, లేక అవధూత అంటాము, లేక ఆయన్ను జగద్గురువు అంటాము. ఇవన్నీ బిరుదులండి. నలుగురు వ్యక్తులు అనుకోవద్దండి, ఒక్కడే. ఆధ్యాత్మిక అర్థం ప్రకారం పూర్వీకులైనటువంటి పెద్దలు పెట్టినటువంటి పదాలవి. అంతేగాని ప్రభు అంటే వేరే వాళ్ళకు సంబంధించినడు, భగవంతుడు అంటే మనకు సంబంధించినడు మనం అనుకుంటే అది మన గ్రాహిత లోపం. అది అనుకోకూడదు. ఆ ఒక్కరికే ఆ పదాలన్నీ ఔన్నత్యాన్ని బట్టి పెట్టినటువంటి పదాలు. కాబట్టి ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ కార్యం పేరు ఏం పేరు? ఏమో అంతే కదా. మన దేశంలో స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయంగా ఉంది. ఆర్టీసీ బస్సులో రాసింటారు చూడండి, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయంగా ఉంది. ఎప్పటి నుంచి? సృష్టాది నుంచి. ప్రపంచంలోనే మన దేశంలో ఉన్నంత స్త్రీకి గౌరవం ఏ దేశంలోనా లేదు. ఎందుకు అలా పెద్దలు ఏర్పాటు చేసి పెట్టారంటే ముందే చెప్పుకున్నాం కదా, తత్వజ్ఞానంలో మన దేశం అగ్రగామి. స్త్రీ అంటే ప్రకృతికి గుర్తు, పురుషుడు అంటే పరమాత్మకు గుర్తు. కాబట్టి ప్రకృతిని ఎంతో గౌరవించారు, ఆ ప్రకృతికి మారుపనేటువంటి స్త్రీని ఎంతో ఆదరించారు మన దేశంలో. అప్పటికి ఇప్పటికి కూడా స్త్రీకి చాలా గౌరవం ఉంది. దాని ప్రకారము స్త్రీ జీవితంలో ముఖ్యంగా 3 సాంప్రదాయ కార్యములు వాళ్ళకు చేపట్టారు. ఆ మూడిట్లో మొట్టమొదటిది ఈరోజు మనం చేస్తున్నాం. దీన్ని ఏమంటాము? పేరంటము లేక పుష్పవతి. దీని తర్వాత వచ్చేదేది? పెళ్ళి. దాని తర్వాత వచ్చేదేది? శ్రీమతం. చూడండి, ఈ 3 కార్యాలు స్త్రీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పెట్టారు. ఎందుకో తెలుసా? ఒక భార్యాభర్తను ప్రకటింపవలసి వస్తే, ఒక దంపతులను ప్రకటించవలసి వస్తే ఎక్కడైనా పత్రికల్లో పూర్వం నుంచి మొదట స్త్రీ పేరు రాసి తర్వాతనే పురుషుని పేరు రాసేవాళ్ళు మా పెద్దలు. బాగా గమనించండి. లక్ష్మీనారాయణుడు, పార్వతీ పరమేశ్వరుడు, సీత రాముడు, ఆలు మగడు, భార్య భర్త. ఈ పదాల్లో చూడండి, మొదట స్త్రీ పేరు వచ్చింది, తర్వాత పురుషుని పేరు వచ్చింది. మరి సమస్తమునకు దేవుడు కదా పెద్ద, దేవుని అధీనంలో కదా ప్రకృతి ఉండేది. మరి ప్రకృతికి మారుపైనటువంటి స్త్రీ పేరు ఎందుకు పెట్టారు ముందు అని మనకు ప్రశ్న రావచ్చు. కానీ మన పెద్దవాళ్ళు చాలా బుద్ధివంతులు, చాలా గొప్పవాళ్ళు. వాళ్ళంతా తెలిసే పెట్టారు. ఎందుకంటే పరమాత్మ భగవంతుడై భూమి మీద అవతరించినా, ఆయన సత్యమును మనకు ప్రకటింపజేసినా కూడా ఆయన ఎవరో మనకు తెలియదు. ఆయన ప్రకటించిన జ్ఞానం మనకు వినపడితే, అది మనకు అర్థమైతే దాని ప్రకారం ఆచరిస్తాము. లేదు రాసిందే బుక్లో ఏమన్నా మనకు చదివితే కనిపిస్తుంది, చదువుకొని తెలుసుకుంటాం. అంతేగాని ఆయన మాత్రం గుర్తుపట్టలేము. ఆ ప్రకారంగా సృష్టి ఆదిలో కూడా ఆకాశము ద్వారా, వాణి ద్వారా ఈ జ్ఞానమును ఆయన బయలుపరచడం జరిగింది. 3 దైవ గ్రంథములోన ఈ సత్యము రాయబడి ఉంది. ఆ వాణి ద్వారా ప్రకటింపబడిన సత్యం ఏదైతే ఉందో అదియే శాశ్వతముగా దైవ ప్రవక్తలు దాన్ని అతిక్రమించకుండా ప్రకటిస్తారు. దైవ గ్రంథములో దానికి వ్యతిరేకము లేకుండా రాస్తారు. అంతే. కాబట్టి జ్ఞానము ద్వారా దేవుణ్ణి తెలియవచ్చు, జ్ఞానం తెలియందే దేవుణ్ణి తెలియలేమనేటువంటి సూత్రాన్ని బట్టి ఈ శబ్ద దృశ్యములు ప్రకృతికి సంబంధించినవి. కాబట్టి ఆ ప్రకృతి అంటే మన తల్లియే, కాబట్టి తల్లికి ఆ విలువ ఇచ్చారు మన పెద్దలు. అందుకని స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయంగా పెట్టుకుని వారికి ముఖ్యమైన 3 కార్యములు చేశారు. ఇంకా ముఖ్యమైన రహస్యం చెప్పుదువా? మనం శిరోధార్యముగా ఆరాధించే ఈ భగవద్గీతలో ఒక గొప్ప పాఠం ఉందండి. అది భగవంతుడే చెప్పాడు. క్షేత్రజ్ఞ విభావ యోగము అని. ఆ అధ్యాయం పేరేముంది? క్షేత్రజ్ఞ. క్షేత్ర అంటే ప్రకృతి కదా, క్షేత్రజ్ఞ అంటే దేవుడు కదా. ఆవిడ ఎవరిని ఫస్ట్ చెప్పినట్లు క్షేత్రమే కదా. కాబట్టి ఇక్కడ కూడా మొట్టమొదట మనకు శరీరం కనిపిస్తుంది. తర్వాత నువ్వు ఎంతో శ్రద్ధ కనపరిచి జ్ఞానం తెలుసుకుంటే శరీరంలో ఉన్న చైతన్యం తెలుస్తుంది. అంతేగాని ఈ బాహ్యనేత్రములకు దేవుడు కనిపించడు. బాహ్యనేత్రంలో కనిపించేదంతా ప్రకృతే అని ప్రకృతికి ఎంతో విలువించినటువంటి మన పెద్దలు ప్రకృతికి మారుపనేటువంటి స్త్రీని చిన్నతనం నుంచినే గౌరవించారు, చిన్నతనం నుంచినే ఆదరించారు. ఆ నేపథ్యంలో ఆ సూత్రాన్ని అనుసరించి మన వాళ్ళందరూ కూడా అమ్మాయి తొలి ఋతుస్రావం వచ్చినప్పుడు ఈ పేరంట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం అదే చేస్తున్నాము. కానీ మామూలుగా ఎట్లా చేసేవాళ్ళము? గ్రామీణ పల్లె ప్రాంతాల్లో అయితే అమ్మాయిని ఇట్లా కూర్చొని పెట్టడము, అలంకారికంగా ఈ విధంగా చేయడము, ఫోటోలు దిగడము,
తర్వాత అయిపోయిందని చెప్పేసి ముగించేయడం. కానీ ఈరోజు అట్లా కాదు. అమ్మాయిని కూర్చోబెట్టాం కదా, ఖచ్చితంగా శాస్త్రబద్ధంగా ధర్మయుక్తంగా విజ్ఞానదాయకముగా భగవద్గీతలో ఏ సత్యం అయితే ప్రకటింపబడిందో దాన్ని ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము. ఎంత గొప్ప విషయం చూడండి. ఇప్పుడు మామూలుగా మనకు తెలిసినంత వరకు అమ్మాయి 11 లేక 12 సంవత్సరములకు పైన తొలి ఋతుస్రావమైనప్పుడు ఇట్లా కూర్చోబెట్టి ఈ పేరెంట్ కార్యక్రమం చేయడం మొదలెట్టినప్పుడు మన బంధుమిత్రులకంతా మనం ఏమని చెప్పుకుంటాము? ఏమంటారమ్మా మామూలుగా మీరు? ఏమంటారు మీరు? ఈ ప్రోగ్రామ్ ఏమంటారు? మేము చెప్తాం చూడండి. ఈ కార్యక్రమానికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పదం ఉంది. పూర్వం నుంచి ఏమేమి చెప్పుకున్నారో ఈరోజు వరుస క్రమంలో మేము చెప్పేస్తాము. బాగా గమనించండి. పూర్వం ఏమనేవాళ్ళంటే, మా అమ్మాయి ఋతు స్నాతురాలైంది అనేవాళ్ళు ఆ రాజుల కాలంలో. ఆ రోజు ఋతు స్నాతురాలైంది. మళ్ళీ కొంతకాలానికి మా అమ్మాయి రజశ్రీరాలైంది అని గౌరవప్రదంగా చెప్పుకునేవాళ్ళు. మళ్ళీ కొంతకాలానికి మా అమ్మాయి పెద్ద మనిషి అయింది అనేవాళ్ళు. ఆ పదం అంతా జ్ఞానం తగ్గిపోయే కొద్దీ పదాలు కూడా మారిపోయాయి, అర్థం కూడా మారిపోయింది. తర్వాత ఏమైంది? మా అమ్మాయి పెద్ద మనిషి అయింది. ఇక్కడ బాగా గమనిస్తే పెద్ద మనిషి అంటే ఇక్కడ మనం ఇంత పెద్దోళ్ళు ఉంటే ఆయమ్మ ఎంత పెద్ద అయిపోయింది చెప్పండి. వాళ్ళ అమ్మ నాయన అవ్వ తాత మనం అందరం ఉంటాం కదా. మనమంతా పెద్దలు అంటే ఒప్పుకుంటారు. ఆయన మనకంటే పెద్ద కాలేదు కదా. కాబట్టి అటువంటి అనర్థమైన మాటలు ఆధ్యాత్మిక అగ్రస్థానంలో ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి హిందువులమైన మనము అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఇంకేమనాలి? శాస్త్రబద్ధంగా పుష్పవతి అయింది అని అనడము భగవద్గీతలో చెప్పినటువంటి మాట. పూర్వం పెద్దలు చెప్పినటువంటి ఏం మాట? పుష్పవతి అయింది. ఇది ఎంతో అర్థసహితమైనటువంటి మాట, ఆధ్యాత్మిక భావాన్ని ప్రకటించేటువంటి పదము. ఇలా జరిగినప్పుడు పూర్వం పెద్దలు ఏం చేశారు? అమ్మాయిని అట్లా కూర్చుండబెట్టి ప్రకృతి జనితమైనటువంటి గొప్ప సృష్టి రహస్యాన్ని అందరికీ కూడా తెలియజేసేవాళ్ళు పూర్వం. కానీ రాను ఏమైంది? జ్ఞానం అజ్ఞానంగా మారిపోయింది, ధర్మం అధర్మంగా మారిపోయింది, ఆధ్యాత్మికమంతా అలంకారికమైపోయింది. ఈరోజు మనం పోగొట్టుకున్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని తిరిగి మళ్ళా మన దేశానికి ప్రసాదించారు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు. ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు మన శరీరం ఉంది కదా, ఈ శరీరమును చెట్టుతో పోల్చి చెప్పారు మన పెద్దలు. ఒక చెట్టుకున్నటువంటి లక్షణములు, చెట్టుకున్నటువంటి పోలికలు మన దేహంలో ఉన్నాయనేటువంటిది తెలుసుకున్న మన పెద్దలు చెట్టుతో పోల్చి చెప్పారు. కానీ చెట్టుతో పోల్చి చెప్పారే కానీ ఆ చెట్టులాగానే ఇది ఉందంటే లేదు, కొంత డిఫరెంట్ ఉంది. కొంత డిఫరెంట్ ఉంది. ఏమంటే బయట చెట్టుకైతే ఏర్లు కిందికి ఉంటాయి, కొమ్మలు పైకి ఉంటాయి. కానీ ఈ చెట్టు ఎట్లుందంటే ఏర్లు పైకి ఉన్నాయి, కొమ్మలు కిందికి ఉన్నాయి. ఇంకొక విచిత్రం ఏమంటే యాడుండే చెట్టు ఆడే ఉండి బతుకుతుంది పాపం. కానీ ఈ చెట్టు అట్లా కాదు. హైదరాబాదు, బెంగళూరు, సికింద్రాబాద్ అన్నీ తిరుగుతుంది ఈ చెట్టు. ఇది తలకిందలు ఉండే చెట్టు. ఏర్లు పైకి కొమ్మలు కిందికి ఉన్నాయి. ఇంకొక రహస్యం ఏమంటే చింత చెట్లు చింతకాయలే కాస్తాయండి, నిమ్మ చెట్లు నిమ్మకాయలే కాస్తాయి. కానీ ఈ విచిత్రమైన చెట్లు రకరకాల కాయలు కాస్తాయి. ఓ రకం కాయలు కాయవు. ఎందుకంటే ఈ చెట్టు అట్లాంటిది. కాబట్టి ఈ చెట్టును గురించి ఎంతో బాగా చెప్పినారు వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి యోగులు. భగవద్గీతలో కూడా ఉందండి, ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం అని. భగవద్గీతలో ఉన్న సత్యాన్ని యోగులు మన తత్వజ్ఞానం చెప్తారే కానీ భగవద్గీత మినహాయించి ఏ తత్వజ్ఞానం ఏం చెప్పరండి. కానీ ఆ విషయం మనకు తెలియక సమన్వయ ధోరణిలో ఉన్నటువంటి ఈ తత్వజ్ఞాన సింధు సారాంశమైనటువంటి ఈ భగవద్గీతను మనము విడిచిపెట్టేశాము. ఇది చాలా మంచి పద్ధతి కాదని చెప్పేసి స్వాముల వారు ప్రతి సాంప్రదాయ కార్యంలో భగవద్గీత ఆధారంతో చేయండి, భగవద్గీతను ప్రకటించినటువంటి భగవంతుని పూజనీయంగా మీరు చూసుకోండి, మీరు బాగుపడండి అని స్వాముల వారు సెలవిచ్చారు. ఇప్పుడు మనము అదే తెలుసుకుంటూ ఉన్నాం. చెట్టుతో పోల్చి చెప్పారని చెప్పాం కదా. చెట్టు అనేది ఎక్కడైనా ఉంటే అది ఖచ్చితంగా పువ్వు పూస్తుందండి.
పుష్పం ఎక్కడైతే వికసించిందో, చెట్టులో పువ్వు ఎక్కడైతే పూసిందో ఆ పువ్వు పూసిన చోటే పిందె కాస్తుంది. ఆ పిందెయే క్రమక్రమంగా అభివృద్ధి చెంది కాయ అవుతుంది. ఆ కాయే పక్వత చెంది తన పూర్వ లక్షణములను కోల్పోయి మధుర సారాంశమైనటువంటి రససంభూతమయ్యి పండుగ మారుతుంది. ఇది ప్రత్యక్షంగా మనం చెట్టులో చూస్తున్నటువంటి సత్యం. అదే లక్షణములు దేవుడు నిర్మించినటువంటి చెట్టుగా పోల్చి ఉన్నటువంటి మన శరీరంలో కూడా ఆ విధమైనటువంటి చర్య జరుగుతా ఉంది తెలియజెప్పే కోసము పుష్పవతి అనేటువంటి గొప్ప ఆధ్యాత్మిక అర్థసహితమైనటువంటి పదాన్ని చెప్పారు. చెట్టు ఏ విధంగా పుష్పం వికసిస్తుందో ఆ విధంగా ప్రకృతికి మారుమూలమైనటువంటి స్త్రీ శరీరంలో కూడా బాల్యం అయిపోతూ ఉన్నట్లే యవన దశలోకి వస్తూ ఉన్నట్లే ఆ సిగ్నల్, ఆ సూచన కలిగేటట్లు ముందే దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. అందుకని అక్కడ వికసితమైనటువంటి భావాన్ని మనకు తెలియజేస్తూ పుష్పవతి అని చెప్పడం జరిగింది. అందుకే చెట్లో కాయలు కాసినట్లే ఈ శరీరంలో కూడా చింతకాయ కాస్తుంది కదా, ఆ విధంగా మనిషిలో ఉన్నటువంటి ఈ చెట్టులో కూడా కాయ కాస్తుంది అనేటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ మన శరీరమునకు కాయము అని కూడా పేరు పెట్టారు. విన్నారా ఎప్పుడన్నా? కాయమెంత భయాన కాపాడినను గాని ధాత్రిలో నది చూడదక్కబోదు. అంటే ధాత్రి అంటే ఈ భూమి, ఈ కాయం అంటే ఈ శరీరం. ఈ శరీరం ఎంత జాగ్రత్తగా టిఫిన్ అంటే ఇట్లాంటివి తినాలా, లంచ్ అంటే ఇట్లాంటివి తినాలా, ఈ టయానికి వెళ్ళాలా, ఇట్లా తినాలా అని ఎంత జాగ్రత్తగా దీన్ని పెట్టుకున్నా సమయానికి టాబ్లెట్లు వేసుకోవాలా, అప్పుడప్పుడు చెక్ చేయించుకోవాలా, స్కానింగ్లు కూడా తీపించుకోవాలా. ఇంత జాగ్రత్తగా చూసినా కానీ చాలా జాగ్రత్తగా చూసుకుని ఉండిపోతుందా? ఉండిపోదు. 1000 మంది వైద్యులు వెంట కూడి ఉన్నను గాని మరణమయ్యడి సమయం ఆపలేరు. అయ్యే పెద్ద హాస్పిటల్ పక్కలోనే మా ఇల్లు ఉంటే నేను అట్లా ఉంటా వాడేమన్నా. అయ్యో బెంగళూరు దూరమైంది కాబట్టి చచ్చిపోయినాడు, బెంగళూరులోనే ఉంటే అన్న బతికిపో ఉంటే మరి బెంగళూరులో ఉన్నదో బతికిపోతాడరా? అంటే ఈ కాయం అంటే ఈ శరీరాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా ఎంత చూసుకున్నా కానీ దానికి గడువు అనేది ఒకటి ఉంది. ఆ గడువు లోపల అది లేకుండా పోతుంది. ఇంకా బాగా గమనించండి, చెట్టులో మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాము వికసించినటువంటి ఆకులు, పువ్వులు, కాయలు అన్నీ అయిపోయి ఆకులు కూడా అన్నీ రాలిపోయి ఎక్కడ ఏ జాతి ఆకులు రాలిపోయాయో అదే చెట్లని మళ్ళీ అట్లా ఆకులే చైత్రమాసంలో రావడం మనం చూస్తున్నాము. చెట్టు ఉన్నంత కాలము ఈ పరిస్థితి తప్పదు. ఆ ప్రకారంగానే మన శరీరంలో ఆ చెట్టు లాంటిది ఒకటి ఉంది. మనం నుదుట పెట్టుకొని చూపిస్తున్నాము దేవుని ముద్ర, దేవుని చిహ్నం, చట్రం. అది ఉన్నంత కాలము ఇటువంటి కాయలు కాస్తానే ఉంటాయి. ఇటువంటి కాయలు కాస్తానే ఉంటాయి. ముందు ఏ కష్టసుఖముల కోసమై, ఏ లాభ నష్టముల కోసమై, ఏ జయాపజయముల కోసమై మనం జీవించామో, పరితపించామో అటువంటి లక్షణాలు కలిగినటువంటి మనిషిగా మళ్ళీ పుడతావు. మళ్ళీ ఆహారం కోసం తప్పిస్తావు. నువ్వు జంతువుగా పుట్టినా కూడా ఆహారం కోసం తప్పిస్తానే ఉంటావు. ఆ లక్షణం అట్లే ఉంటుంది. ఆ చెట్టు ఎప్పుడైతే లేకుండా పోతుందో అప్పుడు కాయలుగా చెప్పని మానుకునే లేదనమాట. ఈ ప్రకారంగా పుష్పము వికసించిన చోట పిందె కాసి కాయగా మారి పండుగ తయారవుతుందనేటువంటి విధానం ప్రకారము ప్రకృతికి మారుపోయినటువంటి స్త్రీ శరీరములో మన మాదిరి వాళ్ళు కూడా కన్నులు, కాళ్ళు, చేతులు అన్నీ ఉన్నాయండి. స్త్రీ కూడా ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భాగం ఉంది, ఒక పార్ట్ వాళ్ళ శరీరంలో దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ పార్ట్కు ఒక పేరు కూడా ఉంది, ఆ పేరుకు ఒక అర్థం కూడా ఉంది. దాని పేరు ఏమంటే గర్భం. గర్భం అంటే మామూలు గర్భం అంటే అందరికీ తెలిసిందే కదా అనుకోద్దండి. గర్భం అంటే చాలా అర్థం ఉంది. గర్భం అంటే రహస్యము అని, దాచిపెట్టబడినది, మూసి పెట్టబడినది, నీకు తెలియబడదు, నీకు కనిపించదు గర్భం. ప్రపంచంలో 2 గర్భాలు ఉన్నాయండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మర్చిపోవద్దండి. ప్రపంచంలో 2 గర్భాలు ఉన్నాయి. ఒకటి తల్లి గర్భము, రెండోది భూగర్భము. తల్లి గర్భంలో మన శరీరం తయారవుతుంది, భూగర్భంలో ఈ శరీరం మళ్ళీ భూమిలాగా తయారైపోతుంది. ఇంకా బాగా మనం లెక్కేసుకొని చూస్తే తల్లి శరీరం నుంచి వచ్చిన శిశు శరీరం తల్లి శరీరంలానే ఉంటుంది, అంతే కదా. కాళ్ళు, చేతులు, కన్నులు, రక్తము, మాంసం అట్లా ఉంటుంది. భూమిలో పెట్టినటువంటి శరీరం కొంతకాలానికి భూమిలానే మారిపోతుంది.
కానీ ఈ భూమిలో శిథిలమయ్యేటువంటి విధానం కానీ తల్లి గర్భంలో నిర్మాణం అయ్యేటువంటి విధానం కానీ ఈ కన్నులకు కనిపించదు. ఈ కన్నులకు కనిపించదు. ఎందుకు కనిపించదు? స్కానింగ్ చేస్తాను బాగా తెలుస్తాను కదా, పిండం తయారవుతుంది బాగుంది చెప్తా ఉన్నారంటే ఎంత స్కానింగ్ చేసినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ప్రయోగం చేసినా పావుల భాగం చూడొచ్చు. అంతే రూల్ ప్రకారం పావుల భాగము చూడొచ్చు. 75 పైసల భాగము నీకు తెలియనటువంటి విషయం. అది భూమిలో పెట్టినా కూడా అంతే. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా కొంత నీకు తెలియవచ్చు, తోడితే ఇట్లయినది. కానీ అసలు రహస్యము ఎవరికి తెలియదు. అందుకే దానిని గర్భము అని చెప్పారు. ఎన్ని చెప్పుకున్నావు ఇప్పుడు? గర్భాలు 2 కదా, 2 కదా, 2 కాక ఇంకోటి కూడా ఉంది. 2 కాక ఇంకా ఒకటి కూడా ఉంది. ఇంకా ఒకటి ఏడుందబ్బా అనుకోద్దండి. అది చాలా గొప్పది, ఎంతో గొప్ప భావాన్ని ప్రకటించేది, ఆధ్యాత్మిక ఔన్నత్యంలో అగ్రస్థానంలోకి వెళ్ళినటువంటి మహాపండితులకు కూడా తెలియనిది. అది గుడి గర్భ. తిరగేసి చూస్తే గర్భగుడి. ఇక్కడి నుంచి చూస్తే గుడి గర్భము, అక్కడి నుంచి వస్తే గర్భగుడి. అయితే తల్లి గర్భంలో ఏం జరుగుతుందో చెప్పుకున్నాము, భూగర్భంలో ఏం జరుగుతుందో చెప్పుకున్నాం కదా. ఇంకా గుడి గర్భంలో ఏం జరుగుతుందో చెప్పుకోవాలా? అంత సమయం మనకి ఇక్కడ లేదు, మనకు సందర్భం కూడా కాదు. మనం పశుపతి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. స్వామి 6 దాకా వచ్చి నువ్వు ఇసిపెట్టేస్తే ఎట్లా, అది కూడా చెప్పాలి కదంటే అన్నీ మేము చెప్పడానికి రాలేదండి, ఈ పేరెంట్ కార్యక్రమానికి మాత్రమే వచ్చాము. ఇట్లా దాచిపెట్టేసిపోతే ఎట్లా బెంగళూరు మేము ఇప్పుడే బిజీగా ఉంటే నువ్వు ఇంకా బిజీ చూసిపోతావు వెళ్ళిపోతండి. దేవాలయ రహస్యం అనేటువంటి గ్రంథాన్ని చదవండి, ఖచ్చితంగా తెలిసేటువంటి విషయమే. కానీ మేము దాచిపెట్టే విషయాలు ఇప్పుడు మాట్లాడము, అన్ని రాసిపెట్టినవి మాత్రమే చెప్తాము. బాగా గమనించండి. చెట్టులో మనం పోయి చెప్పుకున్నటువంటి శరీరంలో పుష్పం అనేటువంటి భాగం వికసిస్తుందని చెప్పాం కదా. ఆ పుష్పం అనేటువంటి భాగమే శిశు నిర్మాణం అభివృద్ధి అయ్యేటువంటి స్త్రీ శరీరంలో ఉన్నటువంటి రహస్య కార్యం చేసే దైవ కార్యం జరిగేటువంటి ఆ గర్భము. అది ఎప్పుడైతే వికసితం అవుతుందో ఆ సూచనను తెలుసుకున్నటువంటి మన వేదాంతులు, తత్వజ్ఞులు, శరీరమును బాగా తెలిసినటువంటి వాళ్ళు, క్షేత్రజ్ఞ విభాగ యోగ సారాంశాన్ని ఎరిగిన మా పెద్దలు అమ్మాయి యొక్క కూర్చోబెట్టి ప్రకృతి యొక్క విషయాన్ని మనకు తెలియజెప్పేదానికి ప్రయత్నం చేశారు. అదే ఇప్పుడు మనం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఏ చెట్లన్నా పువ్వు పూసి కాయ కాస్తే ఆ కాయ వల్ల పండు అవుతుంది కదా, అవుతుందా లేదా? అవుతుంది. ఇక్కడ కూడా తల్లి శరీరంలో శిశు శరీరం తయారై వచ్చి దాన్ని మనం కాయ అంటున్నాం కదా. ఆ కాయ అని చెప్పే దాంట్లో చాలా గొప్ప కాయ ఏంటంటే తలకాయ. తలకాయ చెట్లో కాయ కాస్తే ఎప్పటికైనా పండు అవుతుంది కదా. ఆ విధంగా ఈ తలకాయ కూడా పండు అవుతుందని చెప్పేసి తల పండు అని కూడా చెప్పారు మన పెద్దలు. కానీ బయట చెట్లో కాసిందే కాయేమో మాకున్నా ఉండే ముందు పచ్చగా ఉంటుంది, మాగిన తర్వాత పసుపు రంగుగా మారిపోతుంది, ఎల్లో కలర్ వచ్చేస్తుంది. మామిడి పండు బాగా చూడండి, రంగు మారుతుంది, రుచి మారుతుంది. అదేవిధంగా ఈ తలకాయ పండైనప్పుడు అట్లా సూచనలు ఏమన్నా కనిపిస్తాయా అంటే ఏ మాత్రం బయటకు కనిపించవు. 90 ఏళ్ళలో తలకాయ చూడండి గట్టిగానే ఉంటుంది, సంవత్సరం తలకాయ చూడండి గట్టిగానే ఉంటుంది. మాగితే మెత్త ఉండదు కదా, ఇది మెత్తపడదు. మరి ఎట్లా అంటే గొప్ప రహస్యము. పండుగ పండితుడు, పండుగ పండితుడు, ఈ 3 పదాలు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయని మన పెద్దలు చెప్పి కాయ కాస్తే అది పండుగ కావాలి, అదే ప్రకారంగా నీ శరీర ధర్మాన్ని నువ్వు తెలుసుకొని నువ్వు పండితుడు కావాలి, పండితుల వల్ల నువ్వు పండుగ చేసుకోవాలి అని పెద్దలు చెప్తే ఈరోజు మనం పండుగలు ఎట్లా చేస్తున్నామండి? అలంకారికము ఆర్భాటము తప్ప ఆధ్యాత్మిక భావమే లేదు. అందుకని స్వాముల వారు పండుగలు ఎలా చేయాలో కూడా ఆ గ్రంథాన్ని కూడా మనకు విడుదల చేశారు. మన శ్రేయస్సు కోరి, మన మంచి కోరి ఈ ప్రకారంగా అమ్మాయిని కూర్చుండబెట్టి పుష్పవతి అంటే పుష్పము అంటే వికసించినటువంటి పూనే కదా మనం పుష్పం అంటున్నాము. ఆ ప్రకారంగా ఆ శరీరంలో ప్రకృతి భాగం ఎప్పుడైతే వికసించిందో, ప్రకృతికి మారూపు స్త్రీ కదా, సకల జీవరాశులకు ప్రకృతి తల్లి, పరమాత్మ తండ్రి, ఇది చట్టం. ప్రకృతికి మారూపు అయినటువంటి స్త్రీ కూడా ఇక్కడ తల్లిగా ఉండాలని చెప్పేసి దేవుని చట్టం ప్రకారము ఈమె ఇక పురుష సంపర్కంతో శిశువుకు జన్మనిచ్చేదానికి అర్హత కలిగి ఉంది, ప్రకృతి సిద్ధముగా ఉంది అనేటువంటి గొప్ప సూచన క్రియ తెలిపేందుకు మాత్రమే ఈ సాంప్రదాయ కార్యాన్ని మనకు
పెద్దలు చేపట్టి మనకు అందించడం జరిగింది. జీవించాలి అంటే ఈ భూమి మీద శరీరం ఉండాలి కదా, ఖచ్చితంగా శరీరం ఉండాల్సింది. ఆ శరీరం ఎక్కడ తయారు కావాలి? శరీరం ఎక్కడ తయారు కావాలంటే అది ప్రకృతి వలనే తయారు కావాలి. అందుకని చెప్పేసి సకల జీవరాశుల శరీరములు కూడా ప్రకృతిమయములే. సకల శరీరములో ఉన్నటువంటి చైతన్యమంతయు కూడా దైవశక్తి అని తెలియజేస్తూ మనకు విజ్ఞాన యోగం అనేటువంటి అధ్యాయంలో 6వ శ్లోకంలో చూడండి, ప్రతి ఒక్కటి కూడా శాస్త్రాధారంగా భగవద్గీత ఆధారంగా మేము తెలియజేస్తున్నామే కానీ ఏటి కానీ కల్పితమా కానీ కట్టుకథలు కానీ ఊహించడం కానీ ఉండదు. బాగా గమనించండి, తర్వాత గ్రంథాలను చదివి సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం ఉంది. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా అన్నాడు. అంటే సర్వభూతములకు జన్మని చేతనా ప్రకృతులు చేయుచుండు నేను హేతువగుదు నిఖిల జగంబులకు ప్రభవమునకు మరియు ప్రళయమునకు. ప్రభవం కలిగే మన పుట్టుకకు, మన జీవితమునకు, మన జీవిత అంత్యమునకు కూడా ఈ ప్రకృతి పరమాత్మలే కారణముగా ఉన్నారు. ఆ ప్రకృతి పరమాత్మలు ఉన్నారనేటువంటి సత్యాన్ని ఈ భూమి మీద బయలుపరచుటకు ప్రకృతికి గుర్తింపుగా స్త్రీ, పరమాత్మ గుర్తింపుగా పురుషుడు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ బయట కనిపించేటువంటి స్త్రీ పురుషులను మనం 2 కళ్ళతో చూస్తున్నాం కదా. వీళ్ళిద్దరిని ఏకం చేసి చూడాలి అంటే అది నీ దేహంలోనే సాధ్యమవుతుంది. ఆ ఏకమయ్యేటువంటి విధానమే యోగము. ఆ ఏకమయ్యేటువంటి విధానాన్ని ఏమంటున్నాము? యోగం అంటున్నాము. బయట మనకు కనిపించే స్త్రీని, కనిపించే పురుషుల్ని ఇద్దరిని మనము అవ్యక్తంగా జ్ఞాన దృష్టితో చూస్తే మన శరీరంలోనే ప్రకృతి సముదాయం అంతా మన శరీరము, ఆత్మల సముదాయం అంతా దైవము. ఇదే కదా. ఈ విధంగా విభజించడం తెలుసుకోమని చెప్పేసి భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేటువంటి గొప్ప సత్యాన్ని మనకు తెలియపరచడం జరిగింది. ఈ ప్రకారంగా ప్రకృతికి మారుపైనటువంటి స్త్రీ ఉంది. ఆ స్త్రీలో ప్రకృతి లక్షణములు ఉన్నాయి. ప్రకృతి సకల జీవరాశులకు తల్లి ఏ విధంగా అవుతుందో ఆ విధంగా తల్లిలా ఆమె ప్రవర్తించే లక్షణాలు వాళ్ళలో పరుచూపుతుండడము మనము గమనించవచ్చు. ఈ లక్షణాలన్నీ చూసినటువంటి మన పెద్దలు ఏమన్నారు తెలుసా? ప్రకృతితో సమానంగా స్త్రీని గౌరవించి ఆదరించడం జరిగింది. ఇంకా గొప్ప రహస్యాన్ని మనం చెప్పుకుంటే జ్ఞానం చాలా విలువైంది. ఎప్పటి నుంచి తెలుసుకోవాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక దేవాలయాలు ఉంటాయి, భజన చేస్తూ ఉంటారు దేవాలయాల్లో. ఎప్పుడన్నా మనం కూడా దేవాలయంలో భజన చేసేదానికి పోయినాం అనుకోండి, పక్కన ఉండే వాళ్ళు ఏం పక్కన భజనకు పోతున్నాడు, భజనకు పోతాడే ఇయర్క ఏంటిలే కనీసం 60 ఏళ్ళనే దాటల్లా. అంటే ఏమి భజన అంటే కేవలము కాలక్షేపం చేసుకుని ఏదో 2 పాటలు పాడుకొని టైంపాస్ చేసుకొని వచ్చేది వాళ్ళ ఉద్దేశం. ఈ విధంగా జ్ఞానం అంటే అల్పభావం అయిపోయింది. భజన అంటే దాని అర్థం కూడా తెలియకుండా అయిపోయింది. కానీ మన పూర్వీకులైనటువంటి పెద్దలు చిన్నతనం నుంచినే ఈ జ్ఞానమును అందరికీ పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సాంప్రదాయ కార్యములని ఏర్పాటు చేసి మనకు అందించడం జరిగింది. వారు చెప్పిన ప్రతి మాట కానీ, వారు చేసినటువంటి ప్రతి కార్యం కానీ, వారు మనకు ఆచరింపజేసినటువంటి ఆచరణ విధానములన్నీ కూడా మనం చూస్తే దానికంతా ఆధారం భగవద్గీత. చూడండి, సాంప్రదాయములకు ఆధారం ఏది అంటే సంస్కృతి. బాగా గమనించండి, సాంప్రదాయం అంటే ఆధారం ఏమంటే సంస్కృతి. సంస్కృతి అంటే ఏంది? పెద్ద పెద్ద పండితులు కూడా ఇప్పుడు అర్థం తెలియకుండా పోయింది. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుడు వారు ప్రపంచానికి ప్రకటించినటువంటి సత్య సమేతమైన సందేశంలో భాగంగా ఈరోజు మనం ఆ పదానికి అర్థం చెప్పుకున్నాము. సంస్కృతి అంటే చాలా మంది టీవీ ప్రోగ్రాంలో కూడా చెప్తూ ఉంటారు, మన సంస్కృతి మన సాంప్రదాయం ప్రకారం నృత్యాలు చేయాలంట.
సంస్కృతి అంటే కృతి అంటే చేయబడినది, సం అంటే మంచిగా, మంచిగా అంటే తప్ప కృతి అంటే చేయబడినది, సం అంటే దైవికముగా చక్కగా భేదము లేకుండా దోషము లేకుండా. ఈ తపన ఏడన్నా జరుగుతూ ఉందా అంటే సృష్టి ఆరించి ఇప్పటికీ ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. అది మనం ఎట్లా గమనించాలి? వెరీ సింపుల్. ఇప్పుడు చూద్దాం. సంస్కృతం ఎక్కడైనా ఉందా? సంస్కృతము ఎప్పుడు సంస్కృతం ఉంటుందండి. దాన్ని అనుసరించి సాంప్రదాయం ఉంటుంది. ఆ సాంప్రదాయాన్ని మనం గమనిస్తే ఆ సంస్కృత జ్ఞానం మనకు తెలుస్తుంది. సంస్కృతం అంటే భాష కాదు, భావం. భాష కాదు, ఇక్కడ భావం. కృతి అంటే చేయబడింది, సమ్ అంటే చక్కగా మంచిగా భేదం లేకుండా తేడా లేకుండా ఎప్పటికీ ఒకే విధంగా. కృతం అంటే చేయబడింది కదా. ఏదది అంటే పరమాత్మ ఆజ్ఞానుసారముగా చట్టబద్ధంగా పరమాత్మకు ప్రతినిధి అయినటువంటి ఆత్మ నిత్యము తయారు చేస్తున్నటువంటి మన శరీరములు అంతే. ఈ శరీర నిర్మాణాన్ని, ఈ శరీరంలో ఉన్నటువంటి దేవుని నిర్ణయాన్ని, దేవుడు విధించినటువంటి విధానం ప్రకారం జరిగేటువంటి ఈ శరీరంలో జరిగేటువంటి ఈ పద్ధతిని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకు సంస్కృతం తెలిసినట్లు, అంతేగాని భాష కాదు. కాబట్టి సంస్కృతిని అనుసరించి సాంప్రదాయం ఉంది అంటే సాంప్రదాయ కార్యాలన్నింటిలో కూడా మన దేశ నిర్మాణంలో ఉన్నటువంటి దైవ విధానం పొరచూపుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకటి బాగా మనం గమనిద్దాము. మన జీవితాన్ని అంతా 4 భాగాలు చేస్తే 4 దశలు వస్తాయి. ఏమో ఇంటున్నారు కదా, 4 దశలు వస్తాయి కదా. ఆ 4 దశలు మొదటిది బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత కౌమారం, తర్వాత ముసలితనం. వృద్ధాప్యం అనకూడదు, ముసలితనం. ఎందుకంటే అందరూ వృద్ధాప్యానికి పోలేరు, ముసలితనానికి అందరూ పోతారు. బాల్యము, యవ్వనము, కౌమారము, ముసలితనం, అంతే కదా. ఎవరెవరికి వస్తుంది ఇది? శరీరము ధరించినటువంటి జీవితం సాగిస్తున్నటువంటి సకల జీవరాశులకు వర్తించేటువంటి పద్ధతి ఇది. ఏది? బాల్యము, యవ్వనము, కౌమారము, ముసలితనం. ఇప్పుడు చూడండి, సంస్కృతము బాగా ఎరిగినటువంటి వాళ్ళు, క్షేత్రజ్ఞ విభాగ యోగ సారాంశాన్ని తెలిసినటువంటి తత్వజ్ఞులు, బ్రహ్మజ్ఞాన మార్గమును చరించే బ్రహ్మనిష్ఠులైనటువంటి పూర్వీకులైన జ్ఞాన సంపన్నులైన మన పెద్దలు ఏం చెప్పారంటే, భగవంతుడు చెప్పినటువంటి భావాన్ని బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ బాల్యము, యవ్వనము, కౌమారం, ముసలితనము అందరికీ వస్తాయి కదా, మనకు కూడా మనుషులు కూడా వస్తాయి కదా. కాబట్టి వాటిల్లో మనల్ని కలిపేయకుండా, సకల జీవరాశుల విధానంలోకి మనల్ని కలిపేయకుండా బాల్యం అయిపోతూనే వస్తుంది కదా ఒక దశ. అక్కడ పెద్దలు బాగా ఆలోచించి బాల్యం అయిపోతాంటే యవ్వనం వస్తుంది కదా, అది అందరికీ వచ్చిన మనకు వస్తే వాళ్ళకు మనకు తేడా ఉంది. పశువులకు, పక్షులకు మనకు తేడా లేకుండా పోతుంది. మనకు ఒక ప్రత్యేకత ఉండాలి, మానవ జీవితానికి ఒక సార్థకం ఉండాలి, మానవ జీవితానికి ఒక ప్రాధాన్యత ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే వాళ్ళు చెప్పారండి, ఆ యవ్వనము అనేటువంటి పదాన్ని కొంచెం పక్కన పెట్టేశారు. బాగా గమనించండి. బాల్యం అయిపోతే యవ్వనం రావాలి కదా, ఆ యవ్వనం అనేటువంటి పదాన్ని పక్కన పెట్టేసి మంచి అర్థ సహితమైనటువంటి భావయుక్తమైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి గొప్ప పదాన్ని సమాజంలోకి పరిచయంగా తెచ్చేశారు. గ్రంథాల్లో కూడా ఆ పదం రాసేశారు. అది ఉంది భగవద్గీతలో మేము చూపిస్తాం. ఏది అంటే యుక్త. మా అబ్బాయి యుక్త వయసుకు వచ్చాడు అంటాం, లేదంటే మా అమ్మాయి యుక్త వయసుకు వచ్చింది అంటాం. మా అమ్మాయి యవ్వన వయసుకు వచ్చింది ఎవరిని అంటారా? అది అగౌరవమైన మాట కదా, అజ్ఞానమైన మాట కదా, అనర్థమైన మాట కదా. అటువంటి అనర్థమైన మాటలు, అజ్ఞానమైన మాటలు, అర్థం లేని మాటలు మనం హిందూ దేశంలో మనం మాట్లాడకూడదు కదా. కాబట్టి యుక్త వయస్సు అంటే అర్థం ఏది? ఇప్పుడు చూద్దాం. చాలా సంతోషం అండి. ఈరోజు మనకు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారి దివ్యమైన అనుగ్రహంతో పరమగోప్యమైన శ్రేష్టమైన ఆచరణ యోగ్యమైన శిరోధార్యమైన గొప్పదైన పరమపద సోపానమును అందించే శ్రేష్టమైన భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈ సాంప్రదాయ కార్యమును నిమిత్తంగా చేసుకుని కొంత సమాచారాన్ని ఇంతవరకు మనకు తెలియనటువంటి జ్ఞానాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నామంటే ఎంతో భాగ్యము. మన జీవితంలో బాల్యం అయిపోతే యవన రావాలి కదా, ఆ యవన పదాన్ని పక్కకు తీసిపెట్టి యుక్త
అనేటువంటి పదాన్ని పెట్టారు. యుక్త వయస్సు అన్నారు. యుక్తం అంటే ఏమి? ఇప్పుడు తెలుసుకున్నాం. యుక్త అంటే సాధారణంగా మనం అర్థం చెప్పుకుంటే, ప్రాథమికంగా మనం అర్థం చెప్పుకుంటే, యుక్తము అంటే జ్ఞానము, అయుక్తము అంటే అజ్ఞానము. యుక్తుడు అంటే జ్ఞాని అని అర్థం చేసుకోండి. వ్యాపారంలో బాగా లాభాలు తెచ్చింది యుక్తుడు అనుకోద్దండి. అది కర్మఫలం, అది జ్ఞానఫలం కాదు. యుక్తి అంటే జ్ఞానము, అయుక్తి అంటే అజ్ఞానము. మన దేశంలో పుట్టినటువంటి పిల్లలు చిన్నతనం నుంచి బాల్యం అయిపోతూ ఉన్నట్టే వాళ్ళు జ్ఞానులు కావాలి కానీ అజ్ఞానులు కాకూడదు. వాళ్ళు యుక్తులు కావాలి కానీ అయుక్తులు కాకూడదు. వాళ్ళు యోగులు కావాలి కానీ భోగులు కాకూడదు అనేటువంటి గొప్ప భావాన్ని వ్యక్తపరుస్తూ మన పూర్వీకులైనటువంటి జ్ఞాన సంపన్నులు యుక్త వయస్సు అన్నారు. యుక్త వయస్సు అంటే ఏమి? జ్ఞానం తెలుసుకునేందుకు అనువైనటువంటి దశ. బాల్యం లేదు, ఏం తెలదు. అమ్మ నాయన ఏం పెడితే తింటారు, ఆడుండమంటే ఆడుంటారు. కానీ బాల్యం అయిపోతూ ఉన్నట్లే కటింగ్లు మారుస్తారు, డ్రెస్సులు మారుస్తారు, సినిమాలు చూస్తారు, ఆడెక్కంటే అక్కడ లెక్కేసుకుంటారు కదా. అంటే సొంత అభిప్రాయాల్లోకి వస్తున్నారు అనమాట. ఆ సొంత అభిప్రాయాలు కూడా చూపేటువంటి సమయంలో శాస్త్ర భావాన్ని, ధర్మయుక్తాన్ని, భగవంతుని సందేశాన్ని, ఆయన శాసనాన్ని వాళ్ళ బుద్ధిలో నాటితే అప్పటి నుంచి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? అజ్ఞానంగా కాకుండా జ్ఞానంగా ఉంటుంది. భోగ మార్గంలో కాకుండా యోగ మార్గంలో ఉంటారు. ఆ విధంగా ఆధ్యాత్మిక ఔన్నత్యంలో వాళ్ళు జీవించి సంపూర్ణ శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. తుదకు దైవ సాన్నిధ్యం చేరతారు. ఇంత గొప్ప భావాన్ని దాచిపెట్టి మన పెద్దోళ్ళు ఏం చెప్పారు తెలుసా? యుక్త వయస్సు అన్నారు. దాన్ని ఇప్పుడు మనం భగవద్గీత శాస్త్రబద్ధంగా మాట్లాడుకున్నాం. కర్మ సన్యాస యోగం అనే అధ్యాయంలో 12వ శ్లోకంలో, కర్మ సన్యాస యోగం అనే అధ్యాయంలో 12వ శ్లోకంలో ఏం చెప్పండి? యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలే సత్తో నిబధ్యతే అన్నాడు. బాల్యం అయిపోతూ ఉన్నట్లే జ్ఞానం తెలుసుకుంటే తెలుసుకోవాలని కదా ఈ ప్రోగ్రాం పెట్టిండేది. లేకపోతే ఇంత ఖర్చు కష్టం మనకి శ్రమ ఎందుకు చెప్పండి? మన పిల్లల కోసమే. కాబట్టి బాల్యం అయిపోతుంటే జ్ఞానం తెలుసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు చెప్తున్నారు చూడండి. కర్మ ఫలములందు కాంక్షమానిన యోగి శాంతి జనుడు నిష్ట సలుపుకొనుచు యోగి కానివాడు రాగంబులం మానలేక బంధములనే చిక్కుచుండు. ఎంత గొప్ప విషయం చెప్పారు. జ్ఞానం తెలుసుకుంటే ఎట్లుంటారు తెలిసిన? కర్మ ఫలములందు కాంక్షమాని, ఎట్లా డబ్బే సంపాదించాలి, లేకపోతే ఈ జీవితానికి అర్థమే లేదు, డబ్బులు సంపాదించకపోతే సుఖంగా బతికేదానికే లేదు, నేను బెంగళూరు వెళ్ళిపోతాను, నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను, నేను దుబాయ్ వెళ్ళిపోతాను, నేను బొంబాయి వెళ్ళిపోతా అని చెప్పేసి ఊరిని ఇన్స్పిటేషన్ ఉరికేస్తున్నాం మనం కదా. అయినా కూడా శాంతి పొంది ఉన్నామా? విశ్రాంతి దొరికిందా? పరిగె ఏమన్నా ఆగిందా అంటే లేనే లేదు. అదంతా కర్మలో ఉన్నటువంటి విషయమే. కానీ ఇక్కడ కర్మాతీతమైన విషయం చెప్తున్నారు. కర్మ ఫలములందు కాంక్షమానిన యోగి శాంతి జందు నిష్ట సలుపు కొనుచు. నిష్ట అంటే నిద్రలే సమ్మిలు పోసుకోవాలా, లేదంటే దూకోకుండా ఇసిపెట్టేయాలా, లేదంటే పెంచేయాలా, లేదంటే తెంచేయాలా, లేదంటే గుండు కొట్టి చేయాలా? ఇవన్నీ కావు. నిష్టలు అంటే ఏంటివి? మనుషుల అభిప్రాయములతో ఏదో చర్యలు చేసి అవన్నీ నిష్టలు అనుకుంటే మన పొరపాటు, అది మన భ్రమ. బ్రహ్మజ్ఞానం ప్రకారం భగవంతుడు ఏం చెప్పాడు? లోకేస్మిన్ ద్వివిధ నిష్ట. భగవద్గీతలో శాసనం చేయబడింది. ఈ లోకంలో పూర్వమే సకల జీవుల శ్రేయస్సు కోసము పరమాత్మ ప్రతిటువంటి భగవంతుడు ప్రకటించినటువంటి సత్యం ద్వివిధ నిష్ట. 2 నిష్టలు ఉన్నాయి. ఒకటి కర్మయోగము, ఇంకొకటి బ్రహ్మయోగము. ఆ నిష్టలు సలుపుకుంటూ ఆ నిష్టల గురించి తెలిసేది ఎప్పుడు? బాల్యంలోనే తెలియాలి. బాల్యం నుంచినే తెలియాలి. కాబట్టి మన పెద్దలు ఈ సాంప్రదాయకాలను ఈ విధంగా పిల్లలకు పెద్దలకు అందరికీ తెలిసేటట్లు ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. ఆ విధంగా జ్ఞానం తెలుసుకోకపోతే పిల్లలు ఏమవుతారు? పెద్ద అయితే యోగి కాని వాళ్ళు రాగంబలను మానలేక, అంటే కోరికలను ఆపుకోలేక బంధంలోనే చిక్కి ఉంటారు. వాళ్ళు ఆ శాంతితో బ్రతుకుతుంటారు. వాళ్ళు పెద్ద అయితే ఏమంటారు తెలిసిన? అమ్మ నాయన ఏ ఎగ్జామ్ పంచి పెట్టినారు అంటారు. అది జ్ఞానం లేనమాట. అదే జ్ఞానం ఏంటి కన్నా కర్మను బట్టి కష్ట సుఖములు, భావమును బట్టి పాప పుణ్యములు, శ్రద్ధను బట్టి జ్ఞానము, అశ్రద్ధను బట్టి అజ్ఞానము కలుగుట ఈ లోకములో దైవ శాసనమై ఉంది. ఈ శాసనాన్ని తెలిసినటువంటి
చిన్నపిల్లల నుంచి ఈ జ్ఞానంగా తెలుసుకుంటే పెద్దలైతే గన వృద్ధులను ఆదరిస్తారు, తల్లిదండ్రులని గౌరవిస్తారు, పెద్దలకు మర్యాద ఇస్తారు, దైవ గ్రంథములను ఇంట్లో పెట్టుకుంటారు, దైవ మార్గంలోనే నడుస్తారు. మన దేశానికి కూడా ముందున్నటువంటి ఔన్నత్యం దిగజారిపోకుండా ఉంటుంది. అందుకే కదా పెద్దలు సాంప్రదాయ కాలాన్ని ఏర్పాటు చేశారంటే కాలక్షేపం కోసమా కాదు, గొప్ప విజ్ఞానదాయకమైనటువంటి విశ్వాసపాత్రమైనటువంటి భగవద్గీత జ్ఞానాన్ని మనకు తెలియజెప్పటికే సాంప్రదాయ కార్యాలు ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు మనం ఎట్లున్నామంటే భగవద్గీతను విడిచిపెట్టేశాము, భగవంతుని వదిలేశాము, కార్యాలు మాత్రం తప్పకుండా చేసుకుంటూ పోతున్నాం. ఏం ప్రయోజనము? మా బావి చాలా లోతుంటే నీళ్ళు లేకపోతే ఎంత లోతుంటే ఇంటికి, జ్ఞానం లేకపోతే ఎంత గొప్పగా కార్యాలు చేసినా కూడా నిష్ప్రయోజనము. సమయం అయింది, మనం 12కి బియ్యం చేశాము, 1 గంట కావచ్చింది, తర్వాత భోజన కార్యక్రమం కూడా ఉంది. ఇక మేము 10 నిమిషాల్లో ముగించేస్తాము. చివరగా మీకు ఒక మాట మేము తెలియజేయాలనుకుంటున్నాము, శ్రద్ధగా వినాలని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి సమయము, ఇటువంటి సందర్భము మనకు ప్రతిరోజు దొరకదు. స్వాముల వారి దివ్యమైన అనుగ్రహంతో ఈరోజు మనకు ఈ బెంగళూరు పట్టణంలో మనకు ఈ దివ్య జ్ఞానాన్ని తెలుసుకునేందుకు అవకాశం దొరికింది. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. మా పల్లెటూరులోనే మాకేం సమయం దొరకదు, ఇంత పెద్ద పట్టణంలో మీకు సమయం దొరకదంటే అది గొప్ప విషయమే కాదు. అర్థం చేసుకుంటే చాలా బిజీగా ఉంటారు కదా, ఎంత బిజీగా ఉంటారు కదా, ఇక బిజీగా ఉంటారు. ఒకసారి అంటావా, అది 10 సార్లనే తక్కువే. మనమంతా బిజీగా ఉంటాం కదా. నేను కూడా అనుకున్నాను ఈ బెంగళూరులో చాలా అంత బిజీగా ఉన్నారు, దైవజ్ఞానం తెలుసుకునేదానికి అసలు ఛాన్సే ఉండదు, అవకాశం ఉండదు, టైమే చిక్కదు. అయినప్పటికీ కూడా కొంతమంది ఇక్కడ జ్ఞానులు ఉన్నారు అంటే ఇది సాక్షాత్తు ఆయన అనుగ్రహంగా నేను చెప్పుకోక తప్పదు అనిపించింది. కానీ మళ్ళీ ఏమనిపించింది, బిజీగా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ గజిగా కూడా ఉంటారు అనిపించింది. బిజీగా ఎవరైనా ఉంటే వాళ్ళ గజి తప్పదు. అరే గజి బిజీగా అందరూ ఉండిపోతే ఈజీ ఎప్పుడు అని మళ్ళీ ప్రశ్న వచ్చింది. ఈజీగా ఉండడం ఎలా అనేటువంటి ప్రశ్నకు జవాబు చెప్పేసి మేము ముగిస్తాం. అంటే ఏం చెప్పినా భగవద్గీత అని చెప్పాలంటే అది రూల్ అండి. మనం ఏం చెప్పుకున్నా కూడా భగవద్గీత నుంచినే మాట్లాడాలి. ఎందుకంటే స్వామివారు చెప్పారనమాట, నేను భగవద్గీతకు వ్యతిరేకిని కాను, భగవద్గీతకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ ప్రపంచంలో ఎంతటి వాడైనా నేను ఒప్పుకోను అన్నాడు. ఎందుకంటే దేవుడు ఒప్పుకోడు కాబట్టి. కాబట్టి బిజీ, గజీ, ఈజీ ఇవి ఇంగ్లీష్ పదాలు కదా, దీనికి తెలుగులోకి మార్చుకున్నాం మనం. ఇప్పుడు తెలుగులోకి మార్చుకుంటే బిజీ అంటే తీరిక లేకపోవడము, గజీ అంటే ఓపిక నశించిపోవడము, ఈజీ అంటే ఈ రెండూ లేకపోవడం. మేము చెప్పేదేమో సులభంగా చెప్పేస్తున్నాము, మీరు మాత్రం అర్థం చేసుకోవడంలో కొంచెం ఆలస్యం చేస్తుంటారు. నిదానంగా అయినా అర్థం చేసుకోండి. మేము భగవద్గీత శ్లోకాలు కూడా చెప్తాం చూడండి. అక్షర పరబ్రహ్మ యోగం అనే అధ్యాయంలో 14వ శ్లోకంలో ఈ గజీ, బిజీ, ఈజీ అంటే తీరిక లేకపోవడము, ఓపిక నశించిపోవడము, ఈ రెండూ లేకుండా పోవడము అనేటువంటిది మన జీవితంలో అనుభవైక్యమైనటువంటి విషయం. ఇది మనం పని చేస్తూ ఉంటాము, ఆ పనిలో కన్నా లాభం వచ్చిందనుకోండి ఇంకా ఎక్కువగా చేస్తాము, ఇంకా బాగా వచ్చిందనుకోండి ఇంకా నాన్ స్టాప్ ఇంకా ఎక్కువగా చేస్తాం. అప్పుడే మనకు వేరే పనులు చేయలేకపోతాము, దాన్నే బిజీ అంటాం. సరే ఒక పని చేస్తూ ఉంటాము, లాభం రాదు, దాంట్లో సుఖం ఉండదు, దాంట్లో మర్యాద ఉండదు, విడిచిపెడదామంటే అవకాశం ఉండదు. అప్పుడేమన్నా దాన్ని గజి అనాలా, ఓపిక ఉండదు, నశించిపోతుంది, బాగా అవుతుంది, దాన్ని ఏమంటాము గజి అంటాం. ఈ గజికి సంబంధించినంత పాప ఫలితము, బిజీకి సంబంధించినంత పుణ్య ఫలితము. ఈ రెండూ కానటువంటిది ఈజీ. తెలుగులో దాన్ని సులభం అంటారు, తెలుగులో దాన్ని సులభం అంటారు. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే పుణ్య పాపములకు సంబంధం లేకుండా జ్ఞాన ఫలంగా వస్తుంది. ఆత్మ దానిని ప్రత్యేకంగా జీవునికి అందిస్తుంది. ఆ పదములోనే ఉంది, బాగా గమనించండి. సులభం, లభం అంటే పొందడం, లభించడం. సు అంటే సు, సం అనే పదాలు ఎక్కడైనా వచ్చాయనుకోండి అవి గుణాతీతమైనటువంటి ఆత్మకు లెక్కేసుకోవాలి. సులభం అంటే
పాపపుణ్య మిశ్రితమైనటువంటి కర్మానుసారము కాకుండా శ్రద్ధానుసారం పరమాత్మ ఆజ్ఞానుసారము జ్ఞానం పైన శ్రద్ధ కలిగిన వానికి కర్మానుభవం తొలగించి జ్ఞానానుభవం కలిగించి కష్టసుఖ భావాన్ని పక్కకు నెట్టి ఆత్మభావాన్ని అందించేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ లోపల జరుగుతుంది. దానిని సులభం అంటారు. సులభంగా కార్యం జరిగిపోతా ఉంటే వాని మాటలు వింటారా? ఎట్లుంటాయో ఎట్లుంటాయంటే ఏంపా చాలా బిజీగా ఉండవు, ఏదో జ్ఞానం నాటికి పోతా ఉండవు అంటే వాడు ఏమంటాడు చేసిన అయ్యేదవుతుంది లేప ఇట్లా అవకాశం మళ్ళీ దొరుకుతుందా అయ్యేదవుతుంది ఇట్లా అవకాశం మళ్ళీ దొరుకుతుందా అంటారు. అంటే అయ్యేదవుతుంది అంటే ఏమై రాసి పెట్టబడినట్లు ఇక్కడ జరుగుతుంది. మనం ప్రత్యేకంగా ప్రయత్నిస్తే వచ్చేది ఏంది లేదు. పుణ్యమును బట్టి సుఖము, పాపమును బట్టి దుఃఖము కలుగుతూనే ఉంటాయి. కానీ శ్రద్ధను బట్టి జ్ఞానం లభిస్తుంది. ఆ శ్రద్ధ మనమే ఏర్పరచుకోవాలి. అందుకే నా ఎందుకు నేను పోతా ఉన్నాను, నేను ఆగేదానికి లేదు అని వచ్చేస్తాడు. ఆ అవకాశం ఎవరిచ్చిరి? ఇక్కడ మనం మన పనులన్నీ చక్కబెట్టుకుని మనమే వచ్చేసినామా? ఆడేమన్నా ఇబ్బంది అయితే రాగలమా? చూడండి, ఆలోచన చేయండి. అక్కడేమన్నా ఇబ్బంది అయితే రాగలమా? అటువంటివన్నీ బయట కానీ లోపల కానీ లేకుండా చేసే అవకాశం ఇచ్చాడు ఆయన. ఇక్కడికి వచ్చినాం, ఇదే చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః అన్నాడు. అంటే వేరు చింతలు మనసున చేరనీక సర్వదా నన్నెవ్వండు స్మరణ సేయు అటివానికి సులభండనగుదు నేను యోగి అతడే మరి నిత్యయుక్తుడతడే. అటువానికి నేను చాలా సులభంగా దొరికిపోతాను. ఆయన దొరికిపోతానంటే జ్ఞానం అర్థమైంది, నేను అట్లా అర్థం చేసుకోవాలి. సులభంగా నేను దొరికిపోతానంటే బుద్ధికి బాగా గ్రాహ్యమవుతుంది. ఈ విధంగా అగోచరమై అవ్యక్తమై దైవికమై ఉన్నటువంటి ఆ గురు భావాన్ని మన బుద్ధికి గ్రాహితం చేయడానికి పెద్దలు ఈ విధంగా సాంప్రదాయ కార్యాలను ఏర్పాటు చేసిస్తే ఆ రోజుల్లో ఈ రోజు ఇంకా మనం చేసుకుంటూ పోతున్నాం. కానీ అవగాహన లోపం అది జరిగింది. అంటే అలవాటుగా చేసుకుంటూ పోతే ఎటువంటి ప్రయోజనం లేదు, అవగాహన చేసుకుంటే నీకు సరైన ప్రయోజనం అని చెప్పారు యోగీశ్వరుల వారు. అందుకని ఈ రోజు నుంచి మనం ఏ సాంప్రదాయ కార్యం ఎక్కడ చేసినా కూడా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు ప్రపంచంలోని సకల మానవాళి శ్రేయస్సు కోసం అందించినటువంటి త్రైత సిద్ధాంత జ్ఞాన గ్రంథాలను చదివి ఆ గ్రంథంలో ఏదైతే ప్రకటింపడిందో దాన్ని సక్రమంగా అర్థం చేసుకుని విశ్వసించి దాని ప్రకారమే మనము పూజాది కార్యముల నుంచి పెళ్లి కార్యముల వరకు అన్నీ కూడా జ్ఞాన భావంతో జ్ఞాన విధానంతో మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు చక్కని ఫలితాలు మనం పొందవచ్చు. ఇదిపా ఆ అక్షరాలు తీసుకో. మోక్షిత కదా. బాగా గమనించండి, మనం జీవిస్తున్నాము అంటే మన శరీరముతో సంబంధపడి ఉన్నటువంటి మన కుటుంబీకులు, అక్కడి నుంచి మన బంధువులు, అక్కడి నుంచి మన మిత్రులు, వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు అంటే తెర మీద వచ్చేటువంటి పాట కానీ, ఫైట్ కానీ, స్టోరీ కానీ, కామెడీ కానీ అంతా కూడా సినిమాలోనివే. కాబట్టి మన జీవితంలో జరిగేటువంటి అన్ని సంఘటనలు కూడా మన కర్మలోనివే. లోపల ఉండేదే బయటకు కనిపిస్తూ ఉంటాయి. అంతేగాని వేరేదేది వచ్చి పడేదానికి అవకాశమే లేదు. ఇది రూల్. ఇదే ప్రకారంగా గత జన్మలో సంస్కారం ఏమైనా ఉంటే అంటే జ్ఞాన సంస్కారం ఏదైనా ఉంటే ముందు జన్మలో మనం జ్ఞానం బట్టి నడిచి ఉంటే దాని ప్రకారం కూడా రెండో ఆప్షన్ కూడా మన జన్మలో కలుగుతుంది. అది ఏ బాల్యం నుంచి జ్ఞానాన్ని తెలుసుకోవడము, బాల్యం నుంచి గురువు అనుగ్రహానికి పాత్రలు కావడము. అటువంటి అవకాశం మనకి మోక్షితాకు లభించింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకని చెప్పేసి మన పూర్వ జ్ఞాన సంపన్నం చెప్పినటువంటి ఆచార పద్ధతి ప్రకారము ఇప్పుడు మనము ఆమెకు అక్షతలు వేయబోతున్నాము. క్షయము అంటే నాశనము, అక్షయము అంటే నాశనము లేనిది. మన జీవితంలో కనిపించే దృశ్యములు, వినే శబ్దములు, తాకే వస్తువులు, తినే పదార్థములు, కట్టుకున్న వస్త్రములు, కాపురం ఉన్న ఇల్లు, చుట్టూ ఉన్న బంధువులు, మన శరీరంతో సహా అంతయు కూడా కొత్తగా వచ్చినప్పుడే కొత్తవి, కొన్నాళ్ళకవే పాతవి, శాన్నాళ్ళకవే రోతవి, పనికి రాకుండా అయిపోతాయి. మనం తెలుసుకున్న జ్ఞానం మాత్రము జన్మ జన్మలకి మన వెంట ఉండి తొలపు కర్మ నిర్మూలన చేసి దైవ సన్నిధికి చేరుతుంది. కాబట్టి ఆ జ్ఞానమునకు గుర్తుగా నాశనము లేని అక్షయమైన ఆత్మ జ్ఞానమునకు గుర్తుగా పెట్టినటువంటి ఈ అక్షంతలు, ఇటువంటి అక్షంతలను పెద్దల పూర్వం చిన్నల శిరస్సు పైన వేసి
జ్ఞానాభివృద్ధి రస్తు అని దీవించేవాళ్ళు. అటువంటి సాంప్రదాయాన్ని సత్య సమగ్రమైనటువంటి విధానాన్ని అనుసరిస్తూ ఈరోజు కూడా స్వాముల వారి దివ్యమైన అనుగ్రహంతో ఈ అవకాశం మనకు లభించినందుకు మనందరి సమక్షంలో మోక్షితకు ఇక్కడి నుంచి జీవితంలో చక్కగా జ్ఞానాభివృద్ధి జరగాలని, ఆమె జీవితంలో సంపూర్ణ సిద్ధి పొందాలని, అటువంటి దానికి పాత్రలు కావాలని మనం కోరుకుందాము. అటువంటి విధానంలో మనము అక్షతలు వేస్తున్నాము. మేము వేసిన తర్వాత మీరు కూడా అందరూ వచ్చి ఆమెకు అక్షతలు వేసి ఆశీర్వదించండి. ఓం త్రిమత సమన్వయ సత్య జ్ఞానానంద సహిత తమిత సిద్ధాంత జ్ఞానాభివృద్ధి రస్తు, ఆత్మజ్ఞాన ప్రాప్తి రస్తు. తీర్థం తీసుకోప్ప, ఇక తీసుకో. కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అమ్మాయి నుదుట పైన ముద్ర పెట్టుకొని ఉంది. వీళ్ళంతా అలానే ఉన్నారు. వీళ్ళంతా స్వామిని ఫాలో అవుతున్నటువంటి గుంపుగా ఉన్నట్లుంది. మనం అమ్మాయికి కుంకుమ పెట్టచ్చునో పెట్టకూడదు, పసుపు రాయచ్చునో రాయకూడదు, అంతకు మనం స్టేజ్ పై కూడా పోవచ్చునో పోకూడదు అని ఎటువంటి సందేహం పెట్టుకోవద్దండి. ఈ నుదుటి పైన ఉన్నటువంటి ముద్ర దేవుని ముద్ర, దేవుని చిహ్నము, చాలా గొప్పది. ఇది కల్పించి ఇప్పటికిప్పుడు తయారు చేసినది కాదు. దైవ గ్రంథంలో ఆధారంగానే సృష్టి ఆది తీసి ఉన్నదని మనం భగవద్గీతలోనే తెలియజెప్పబడింది. దీని గురించి ఎన్నో తత్వంలో మన పెద్దలు చెప్పారు. మనకు ఆ తత్వజ్ఞానం తెలియదు కాబట్టి మనం దానికి దూరం అయ్యామంతే కానీ ఏమీ లేదు. ఈ చట్టం ఉన్నింటే దేవుని చట్టము, దేవుని ముద్ర, దేవుని చిహ్నము. కాబట్టి దేవుని జ్ఞానాన్ని తెలుసుకుని దేవుని ముద్రను ధరించి దైవ జ్ఞానం ప్రకారం జీవిస్తున్నారు అంటే వారిని చట్ట ప్రకారము ద్విజులు అనాలి, లేక ప్రజలు అనాలి. ఎంతో గొప్ప ఔన్నత్యమైనటువంటి విషయము. ఇటువంటి దాన్ని మనం తెలుసుకునేందుకు ప్రయత్నించాలి కానీ దాన్ని కించపరిచి మాట్లాడడానికి ఎప్పుడు సాహసించవద్దండి. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి అమ్మాయికి మేము అక్షంతలు వేసి ఆశీర్వదించాము, తీర్థం వేస్తాము. ప్రతి ఒక్కరూ కూడా అమ్మాయికి అక్షంతలు వేసి ఆశీర్వదించండి. ఇటువంటి అవకాశం మన పిల్లలకు కూడా రావాలని అందరూ కూడా కోరుకోండి. అది ధర్మసమ్మతమైన కోరిక, దేవునికి ఇష్టమైనటువంటి కోరిక. చేయబట్టమ్మా. ఓం అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారణం ప్రబోధానంద యోగీశ్వర వారి పాద తీర్థం పావనం శుభం. తీసుకోమ్మా.